మాటల్లో మాధుర్యం, అక్షరాల్లో అందం, ఇక భావాల్లో చూసుకుంటే అపారమైన లోతు. అదే మన తెలుగు భాష. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి అమ్మ అని కాకుండా మమ్మీ అని పిలుస్తున్నారు. ఇక స్కూళ్ళల్లో చూసుకుంటే మనకి తెలుగు మాట్లాడితే ఫైన్ వేస్తున్నారు. మమ్మీ అంటున్నారు, అమ్మ అనట్లేదు అనే దానికంటే ముందు ఇదేంటి భాష కోసం పిల్లలు చనిపోతారా, భాష కోసం మనుషులు చనిపోయేంత పరిస్థితి ఉందా అని అర్థం చేసుకుంటే. అండ్ సోషల్ మీడియాలో కూడా పోస్టులు ఇంగ్లీష్లోనే పెడుతున్నారు. సో దీనిపై మీరేమంటారు? ఒక ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుని స్కూళ్ళల్లో ఎలా చేయాలి, కాలేజీలలో ఎలా చేయాలి, ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఎలా చేయాలి, భాషలో ఎలాంటి అర్జీలు పెట్టుకోవాలి, భాష ద్వారా ప్రజలకు ఎంత దగ్గర కావాలి అని అక్కడి నుంచి జరిగి ఉంటే, మీరు ఏంటి వంగ భాష మాట్లాడుతున్నారు, ఈ బెంగాల్ భాష మాట్లాడకూడదు, ఇక్కడ ఉర్దూ మాట్లాడాలి అని చెప్తే లేదు ఇది మా భాష, దీన్ని అసలు మీరు ఒక అఫీషియల్ లాంగ్వేజ్ చేయండి అని వాళ్ళు చాలా చాలా పెద్ద ఉద్యమాలు చేశారు. ఈ ఏఐ యుగంలో ఈ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. అంటే టెక్నాలజీ రాను పెరిగిపోతుంది. సో అలాంటి సబ్జెక్టులు ఫ్యూచర్లో ఏమైనా తెలుగులో కూడా రావచ్చు అంటారా, లేకుంటే వీటిని ఇంగ్లీష్లోనే చదివితే బెటర్ అంటారా? ఏఐలో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే అది ప్రపంచంలో ఉండే ఏ భాషనైనా అడాప్ట్ చేసుకోగలుగుతుంది. మన పక్కనే ఉండే రాష్ట్రం కర్ణాటక తీసుకుంటే అక్కడ కన్నడ భాషలో ప్రతి షాప్ పేరు కన్నడ భాషలో పెద్ద అక్షరాలలో రాస్తారు. వేమన శతకాలు చదివితే చాలా ఈజీ లాంగ్వేజ్లో మనకు గుర్తుండిపోవడమే కాకుండా ఇంకా జీవితాంతం మనం మర్చిపోలేం. ఈ కాలం పిల్లలకి అవి ఎంతవరకు గుర్తుంటాయి అస్సలు తెలియట్లేదు. అది బాధాకరమైన విషయం. ఎందుకంటే ముంబైకి వెళ్ళి ఒక 500 రూపాయలకి చిల్లర అడగాలంటే మీరు ఒక షాప్లో. నమస్తే, వెల్కమ్ టు సాక్షి టీవీ. ముందుగా ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. మాటల్లో మాధుర్యం, అక్షరాల్లో అందం, ఇక భావాల్లో చూసుకుంటే అపారమైన లోతు. అదే మన తెలుగు భాష. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. తెలుగు మాట తీయటి అంటే తేనె చుక్క అంటారు. సో ఇలాంటి సందర్భంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21న మనం జరుపుకుంటున్నాము. సో ఈ కార్యక్రమంలో కనుమరుగైపోతున్న తెలుగు భాష గురించి అండ్ రాబోయే తరాలకు తెలుగు భాష విలువలను ఎలా నేర్పించాలి అనే అంశాలపై ఈరోజు మనం మాట్లాడతాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు మల్లికార్జున గారు, తెలుగు భాషా పండితులు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు కదా. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇళ్లలో కూడా ఇంగ్లీష్ ఎక్కువైపోయింది. అమ్మ అని కాకుండా మమ్మీ అని పిలుస్తున్నారు. ఇక స్కూళ్ళల్లో చూసుకుంటే మనకి తెలుగు మాట్లాడితే ఫైన్ వేస్తున్నారు. సో దీని గురించి మీరేమంటారు సార్? ఈ భాషా దినోత్సవం, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21వ తారీఖున జరుపుకుంటున్నాం. మమ్మీ అంటున్నారు, అమ్మ అనట్లేదు అనే దానికంటే ముందు తెలుగు భాషలో ఫా అనే అక్షరం లేదు. ఇంగ్లీష్లో ఎఫ్ అనే అక్షరం ఉంటుంది. ఫిబ్రవరి అంటాము, కానీ దాన్నే మనం తెలుగులో అనేటప్పుడు ఫిబ్రవరి అంటారు. అలాంటి చిన్న చిన్న తేడాలు రోజు చెప్పుకుంటూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే చాలా వరకు ఈ భాష మనం బ్రతికించుకోవచ్చు. యునెస్కో సంస్థ ప్రపంచం అంతా కూడా ఈ మాతృభాషలు చాలా వర్ధిల్లాలి, మాతృభాషలు అంతరించిపోకూడదు అని ఎక్కడ ఈ ఆలోచన వచ్చిందంటే 1952లోనే అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్ అంటే తూర్పు పాకిస్తాన్లో ఈ బెంగాలీస్ అంతా ఎక్కువ ఉంటే, మీరు ఏంటి వంగ భాష మాట్లాడుతున్నారు, ఈ బెంగాల్ భాష మాట్లాడకూడదు, ఇక్కడ ఉర్దూ మాట్లాడాలి అని చెప్తే లేదు ఇది మా భాష, దీన్ని అసలు మీరు ఒక అఫీషియల్ లాంగ్వేజ్ చేయండి అని వాళ్ళు చాలా చాలా పెద్ద ఉద్యమాలు చేశారు. ఉద్యమాలు చేస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న పిల్లలు 4-5 స్టూడెంట్స్ చనిపోయారు. అప్పుడు ఒక్కసారిగా ప్రపంచం అంతా ఉలిక్కిపడింది. యునెస్కో కళ్ళు తెరిచింది. ఇదేంటి భాష కోసం పిల్లలు చనిపోతారా, భాష కోసం మనుషులు చనిపోయేంత పరిస్థితి ఉందా అని అర్థం చేసుకుంటే, నిజంగా ఒక భాష, ప్రత్యేకించి మాతృభాష ప్రతి మనిషికి ఒక వ్యక్తిత్వం. అదే కదా, మాతృభాష తల్లి లాంటిది అంటారు కదా. తల్లి లాంటిది వాళ్ళ ఉనికి. అప్పటి నుంచి మనం దీన్ని గుర్తించాలి అని ఫిబ్రవరి 21వ తారీఖుని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ మధ్య ఒక 25 ఏళ్ల నుంచి అయితే ప్రపంచం అంతా జరుపుకుంటుంది. 2000 సంవత్సరం నుంచి మొన్నే మనం సిల్వర్ జూబ్లీ అఫీషియల్గా ఇంటర్నేషనల్గా జరుపుకోవడం మొదలైంది మొన్నటి నుంచి, 2000 సంవత్సరం నుంచే. 25 ఏళ్ళు అయిపోయి ఇది 26వ సంవత్సరం.
సో ఈ 25 ఏళ్ళు ప్రపంచం అంతా చాలా చాలా అద్భుతంగా చేస్తున్నారు. చేయడం అంటే వాళ్ళ భాషను బ్రతికించుకోవడానికి వాళ్ళు అద్భుతమైన యాక్టివిటీస్ చేస్తున్నారు అనమాట. మీరన్నట్లు ఇప్పుడు ప్రపంచమంతా వాళ్ళ మాతృభాషని వాళ్ళు బతికించుకోవడానికి చాలా రకాల కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనము మన తెలుగు భాషను బతికించుకోవడానికి అంటే ఒక రకంగా చూసుకుంటే చాలామంది తెలుగులో మాట్లాడడం కాదు, రాయడం అయితే చాలా దూరము. అండ్ సోషల్ మీడియాలో కూడా పోస్టులు ఇంగ్లీష్‌లోనే పెడుతున్నారు. సో దీనిపై మీరేమంటారు? సెక్రటేరియట్లో అంటే సచివాలయంలో శిలాఫలకాలు ఎక్కువైపోయి అక్కడ తెలుగు మొక్కలు మొలవట్లేదు. ఓకే. సచివాలయం దగ్గర నుంచి రావాలి. ఒక ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుని స్కూళ్ళల్లో ఎలా చేయాలి, కాలేజీలలో ఎలా చేయాలి, ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఎలా చేయాలి, భాషలో ఎలాంటి అర్జీలు పెట్టుకోవాలి, భాష ద్వారా ప్రజలకి ఎంత దగ్గర కావాలి అని అక్కడి నుంచి జరిగి ఉంటే చాలా అయ్యేది. మధ్య మధ్యలో కొంతమంది వచ్చినప్పుడు, కొంతమంది అధికారులు, కొంతమంది ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు చిన్న చిన్న అవును. ప్రయోగాలు చేస్తున్నారు. చేశారు. కానీ అది ఎందుకు అంత విజయవంతం కాలేదంటే ప్రజల దగ్గర నుంచి వాటికి అంత రిసీవింగ్ లేదు. ఓహ్! ఓకే. మనం అందరం కలిసి కట్టుగా ఖచ్చితంగా అంటే మనం బ్రతికుంటే మన భాష చనిపోకూడదని ప్రతి తరం వాళ్ళు అలా ఆలోచించి భాషని బ్రతికించుకోవడానికి చాలా చాలా పనులు చేయాలి. అదే మీరన్నట్లు ఇప్పుడు కార్యక్రమాలే కాదు, మన ప్రజల్లో కూడా అవగాహన పెరిగి దీన్ని మనం మాట్లాడాలి. ఇదే మన ఇళ్లల్లో అంటే ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది కదా! అవును. ఇళ్లల్లో కూడా వీళ్ళు స్టార్ట్ చేయాలి. అవును. సో ఈ కాలం తల్లిదండ్రులకి మీరిచ్చే సలహా ఏంటి? ఉదయం లేపేటప్పుడే స్కూల్కి టైం అవుతుంది, బస్సు వస్తుంది, ఆటో వస్తుంది అంటే నేను చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఇంటర్మీడియట్ చదువుకున్నాను. కానీ చెప్పడం అంతా తెలుగులోనే చెప్పేవాళ్ళు. ఇప్పుడు తెలుగు ఇళ్లల్లో ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతున్నారు. కరెక్ట్గా ఉల్టా. అవును. అంటే స్కూల్కి టైం అవుతుంది అని లేపేటప్పుడే ఎక్కువ ఇంగ్లీష్ పదాలు దొరుకుతున్నాయి. స్కూల్ని తెలుగులో ఏమనాలో మనందరికీ తెలుసు. కానీ ఒక్క పాఠశాల. ఇంట్లో కూడా అది పాఠశాల అనే పదం రాదు. రాదు. లేట్ అంటే ఏంటో మనందరికీ తెలుసు. కొన్ని తెలియని పదాలు ఉన్నాయి. కారుని తెలుగులో ఏమంటారో మనకు తెలియదు, బస్సుని తెలుగులో ఏమంటారో తెలియదు. అలాంటి లేని పదాలు మన భాషలో ఒక అది ముందు నుంచి అట్లా పడిపోయింది. ఫర్ పడిపోయిన ఎగ్జాంపుల్ పదాలు పర్వాలేదు. టీవీ అంటే ఏదో తెలుగులో చాలా మందికి తెలియదు, కానీ ఫోన్ తెలియదు. సులభంగా ఉండే పదాలను కూడా మనం ఖచ్చితంగా ఇంగ్లీష్లో ఇంగ్లీష్‌లో మాట్లాడేసి మాట్లాడుతున్నాం. మన భాషని మనమే తక్కువ చేసుకుంటున్నాం. అలాంటి పదాల వల్ల మన భాషకి ఏమి అంతరించి పోదు. కానీ LSRW స్కిల్స్ మన దగ్గర చాలా తక్కువ ఉన్నాయి. తల్లిదండ్రులంతా పిల్లలకి తెలుగులో వినపడేలాగా మాట్లాడాలి, తెలుగులో మాట్లాడేలాంటి చర్యలు తీసుకోవాలి. తెలుగు కథల పుస్తకాలు ఇచ్చి చదవమని చెప్పాలి, తెలుగులో రాయమని చెప్పాలి. LSRW స్కిల్స్ అంటారు వీటిని. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ని వాళ్ళ మాతృభాషల్లో కొంచెమైనా తల్లిదండ్రులు కాస్త జాగ్రత్త తీసుకొని ఈ 4 ఏరియాస్లో వర్క్ చేయించగలిగితే అట్లీస్ట్ ఈ రోజే రాత్రికి రాత్రే కాకపోయినా రాబోయే 10-20 ఏళ్లలో మన మాతృభాష అట్లీస్ట్ కొంచెం బాగా బ్రతికే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే. అంటే ఇంకా కొంచెం వివరంగా చెప్తారా? అంటే ఎలాగా వాళ్ళకి రీడింగ్ ఒకటే కాదు, రైటింగ్ కూడా రావాలి. అవును. సో దీన్ని మీరెలా చెప్తారు? ఈ LSRW ప్రత్యేకంగా చెప్పాలంటే ఉదయాన్నే బ్రష్ చేసుకుంటూ ఉన్నారనుకోండి పిల్లలు, వాళ్ళకి తెలియకుండానే రేడియోలోనో లేకపోతే ఒక మొబైల్ ఫోన్లో వీడియో లేకుండా పెద్దగా తెలుగు పద్యాలు కానీ తెలుగులో ఒక మంచి కథ కానీ వస్తూ ఉంటే వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూనే వాళ్ళకి తెలియకుండానే అన్యమస్కంగా ఆ భాషకు సంబంధించిన పదాలు, ఆ భాషలో ఉన్న మాధుర్యం వాళ్ళకి తెలిసే విధంగా లోపలికి వెళ్తూ అంటే ఉంటుంది. వినబడేటట్లు చేయాలి పిల్లలకి ఫస్ట్. అలాగే పిల్లల ముందు వీళ్ళు తెలుగు చదువుతున్నట్టుగా చేయాలి. చదవడం ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు కనీసం వాళ్ళ ముందు కూర్చుని తెలుగు పుస్తకాలు చదువుతున్నట్టుగా ప్రోగ్రామ్స్ కూడా టీవీలో కానీ కొన్ని అచ్చ తెలుగులో మంచి కార్యక్రమాలు, లేకపోతే పాత తెలుగు సినిమాలు, పాత తెలుగు నాటికలు వీళ్ళు పిల్లల ముందు చూస్తూ ఉంటే ఆ తెలుగు భాష మీద కొంచెం మమకారం ఏర్పడుతుంది, అండ్ వాళ్ళకు కూడా అలవాటవుతుంది. తల్లి రాయాలి, తండ్రి రాయాలి, వాళ్ళ కళ్ళ ముందు ఏమైతే అవుతూ ఉంటుందో వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారు. చాలాసార్లు మేము ఏమంటామంటే పిల్లలు మనం అనుకుంటాం చెవులతో నేర్చుకుంటారని, యాక్చువల్గా వాళ్ళు నేర్చుకునేది కళ్ళతో. ఈ LSRW స్కిల్స్ 4 పేరెంట్స్ చేస్తూ ఉన్నట్టుగా వాళ్ళ పిల్లల ముందు చేస్తున్నట్టుగా చేయగలిగితే ఒక 2-3 వారాల్లోనే మెల్లగా అలవాటైపోతారు. మరి ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చూసుకుంటే తెలుగు అనేది ఒక లాంగ్వేజ్ పెట్టారే కానీ దానికి చాలా తక్కువ వాల్యూ ఇస్తున్నారు. కొన్ని స్కూల్స్లో అయితే అసలు లేదు, ఎందుకంటే స్కోర్ రావట్లేదు అనేసి. సో ఈ విద్యా వ్యవస్థ మీద మీరేమంటారు? నేను ఫిన్లాండ్ వెళ్ళినప్పుడు గమనించానండి. అక్కడ రాజధాని హెల్సింకీలో మేము కలిదిరిగాం. అక్కడ సైన్స్ నేర్చుకోవాలంటే ఫిన్నిష్ భాష ద్వారా నేర్చుకుంటారు. సోషల్ స్టడీస్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, జియోగ్రఫీ కానీ వాళ్ళు ఏది నేర్చుకోవాలన్నా సరే వాళ్ళ మాతృభాష ద్వారా నేర్చుకుంటారు ఇప్పటికి కూడా.
కానీ మనం 99% మనకి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉంటాయి. సైన్స్ నేర్చుకోవాలన్నా, వేరే భాష ఏది వేరే లాంగ్వేజ్, వేరే సబ్జెక్ట్ ఏది నేర్చుకోవాలన్నా వాళ్ళు ఇంగ్లీష్ ద్వారా నేర్చుకుంటున్నారు. అది ఒక ప్రధానమైన కారణం తెలుగు లేకపోవడం. రెండవది మనం మర్చిపోయిన విషయం ఏంటంటే, ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలంటే లేదా పరాయి భాష మీరు బాగా నేర్చుకోవాలంటే మాతృభాష బాగా తెలిసి ఉండాలి. మేము ఆ రోజు ఫిన్లాండ్లో, స్వీడన్లో తిరుగుతున్నప్పుడు చాలామంది స్కూల్ మేనేజ్మెంట్స్తో మాట్లాడాం. మరి మీ భాషకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా, మీ పిల్లలు రేపొద్దున అమెరికాకో యూకేకో వెళ్ళాలంటే ఎలా అని అడిగాం. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, వీళ్ళు మాతృభాషను బాగా నేర్చుకుంటారు కాబట్టి ఇంగ్లీష్ బాగా వస్తుంది వీళ్ళకి, కావాలంటే చెక్ చేయండి అని 4వ తరగతి పిల్లలతో మమ్మల్ని మాట్లాడించారు. మేము 4-5 తరగతుల పిల్లలతో సరిగా ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయాం. అంటే వాళ్ళ లాంగ్వేజ్ స్టాండర్డ్స్ అంత హైగా ఉన్నాయి. అంటే మాతృభాష బాగా నేర్చుకుంటే వ్యక్తిత్వం బాగా రావడమే కాకుండా, గాంధీ గారు కూడా అదే చెప్తారు, 3 M's చెప్తారు ఆయన, మదర్ టంగ్, మదర్ ల్యాండ్ అని. సో తల్లిని, మాతృదేశాన్ని, మాతృభాషని, మాతృభూమిని ఎవరైతే బాగా గౌరవిస్తారో వాళ్ళకి ఒక మంచి వ్యక్తిత్వం ఉంటుంది. అంటే మాతృభాష బాగా వచ్చిన వాళ్ళు లేదా మాతృభాషను పట్టించుకున్న వాళ్ళు మంచి వాళ్ళుగా కూడా పరిగణిస్తారు. మంచి వాళ్ళుగా వాళ్ళని మనం పరిగణించవచ్చు. ఇది వ్యక్తిత్వంలో ఒక భాగం. ఇలా మనం సంస్కరణలు చేసుకుంటూ చిన్నప్పుడే పిల్లల్ని అలా పెంచుతూ స్కూళ్ళల్లో ఎస్పెషల్లీ ఆ భాషకు సంబంధించి ఒక వారోత్సవాలు చేయాలి. ప్రతి నెలా కుదరకపోయినా ఒక్కొక్క టర్మ్లో ఒక్కొక్క వారం రోజులు, ఈ వారం మన మాతృభాష మీద మనం స్పెషల్గా చేద్దాం. ఇందాక మీరు అన్నారు ఇంగ్లీష్లో మాట్లాడితే కొట్టే పరిస్థితులు కూడా కొన్ని స్కూళ్ళల్లో, అంటే ఇంగ్లీష్లో మాట్లాడకపోతే కొట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇంగ్లీష్ మీద నాకు ఎక్కడ లేని గౌరవం ఉంది. పరాయి భాషలు అంటే నాకు చాలా చాలా గౌరవం. కానీ ముందు మాతృభాష, అమ్మ భాష, ముందు అమ్మ భాష. ఇప్పుడు ఎవరైనా ఒక పిల్లవాడికి గోడ అని నేర్పించాలంటే తెలుగు పిల్లవాడికి ఇది గోడ అని చెప్పి అప్పుడు ఇంగ్లీష్లో వాళ్ళంటారు కానీ అది ఇది ముక్కు అని చెప్పి నోస్ అని చెప్తాం, ఇది కన్ను అని చెప్పి ఐ అని చెప్తాం. అంటే మాతృభాష ద్వారా మనం నేర్చుకున్నాం. అంటే అలాగని ఇంగ్లీష్ ద్వారా మనం ఎప్పుడు నేర్చుకోలేదు, ఎవరు నేర్చుకోవడానికి కుదరదు అలాగా. సో అందుకని ఆ మాతృభాషని మెల్లగా పెద్దగా అవుతూ ఉంటే దాన్ని తగ్గించేయకుండా దాని ఇంపార్టెన్స్ దానికి ఇస్తూ స్కూల్స్ కూడా, కాలేజెస్ కూడా ఆ విధంగా యాక్టివిటీస్ చేయాలి. అండ్ ఇంకోటి, ఈ ఏఐ యుగంలో ఈ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. అంటే టెక్నాలజీ రాను పెరిగిపోతుంది. సో అలాంటి సబ్జెక్టులు ఫ్యూచర్లో ఏమైనా తెలుగులో కూడా రావచ్చు అంటారా, లేకుంటే వీటిని ఇంగ్లీష్లోనే చదివితే బెటర్ అంటారా? ఇంగ్లీష్ని ఏఐ బాగా తీసుకుంటుంది, బాగా అడాప్ట్ చేసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐలో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే అది ప్రపంచంలో ఉండే ఏ భాషనైనా అడాప్ట్ చేసుకోగలుగుతుంది, దానికి సరైన ఫీడ్ ఇవ్వగలిగితే. అప్పుడు ఎవరి మాతృభాషని వాళ్ళు పరిరక్షించుకోవడానికి ఏఐని కూడా సరిగ్గా వాడుకోవచ్చు. ఏఐ ద్వారా మనం తెలుగులో పాత పద్యం ఎలా ఉండేది, ఆ పద్యానికి ఈరోజు మన భాషలో భావం ఏంటి, మా అమ్మ వాయిస్లో ఈ పద్యం యొక్క భావం ఎలా ఉంటుంది, మా అన్నయ్య చెప్తే ఎలా ఉంటుంది, మా నాన్న చెప్తే, ఇలాంటి అద్భుతాలు మనం ఏఐని వాడుకుని, అంటే మనం భయపడతాం. ఈ రెవల్యూషన్ ఏది వచ్చినా సరే మనం భయపడేవాళ్ళం. పాత రోజుల్లో వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు అన్నీ వచ్చేస్తే బాధపడ్డారు, రైతులకు పని ఉండదేమోనని. కంప్యూటర్లు వచ్చినప్పుడు జస్ట్ ఒక 20-30 సంవత్సరాల క్రితం కూడా కంప్యూటర్లు వచ్చినప్పుడు భయపడిపోయారు, మనుషులకు ఉద్యోగాలు ఉండవేమోనని. ఈ రెవల్యూషన్ వచ్చినప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా ఈ టెన్షన్ ఉంటుంది కొంచెం. కానీ ఏఐ వచ్చినప్పుడు దాన్ని ఎలా వాడుకుని మన భాషను మనం పరిరక్షించుకోవడానికి దాంతో ఎంత అందమైన విజయం. ఒక ఈ ఉంటుంది, ఆ అక్షరాలు ఒక పిల్లాడి చుట్టే, ఏ పిల్లాడు వాళ్ళ అమ్మాయి చుట్టే, వాళ్ళ అబ్బాయి చుట్టే అక్షరాలు తిరుగుతూ ఉన్నట్టు, వాళ్ళ తోటలో అక్షరాల పువ్వులు పూసినట్టు ఏఐని వాడుకుని మనం ఇలాంటివన్నీ అద్భుతాలు పిల్లలకు కూడా చెప్పచ్చు, వాళ్ళు ఇంకా ఇంట్రెస్టింగ్ గా చదువుకుంటారు. అయితే సార్, మీరు హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ కదా, సో ఈ సందర్భంగా హ్యాండ్ రైటింగ్ గురించి మీరు ఏమంటారు? హ్యాండ్ రైటింగ్ కూడా అవసరమే. నేను ఇందాక చెప్పినట్టు LSRW అని చెప్పినట్టు హ్యాండ్ రైటింగ్ కూడా చాలా చాలా అవసరం. ఒక మనిషి ఎప్పుడైతే చక్కగా అందమైన దస్తూరి రాస్తారో వాళ్ళ మెదడులో మెమరీ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అని రీసెర్చ్లో తేలింది. తెలుగు భాష ఇంకా కొంచెం ఎక్కువే, ఎందుకంటే మనకి దాంట్లో ఉన్నటువంటి అక్షరాలు, అచ్చులు, ఒత్తులు, గుణింతాలు ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి మనకి ఇంకా ఎక్కువ న్యూరాన్స్ ఇంకా ఎక్కువ స్టిమ్యులేట్ అవుతాయి. తెలుగు భాషని చాలా చక్కగా రాయాలంటే 2 చిన్న సీక్రెట్స్ చెప్తాను. 85-90% అక్షరాలు చేతిని అపసవ్య దిశలో, సవ్య దిశలో తిప్పడం ద్వారా తయారు చేశారు. అంటే ఎడం వైపు నుంచి 0, కుడివైపు నుంచి 0, మెల్లగా ఎడంవైపు 0ని స్ప్రింగ్ లాగా చేసి, కుడివైపు 0ని స్ప్రింగ్ లాగా చేసి, ఈ 4 అయిపోయిన తర్వాత శ్రీ అనే అక్షరం, తెలుగులో శ్రీ అనే అక్షరం ఎంత అద్భుతమైన అక్షరం అంటే
చేతిని కుడివైపుకి తిప్పి మెలికసా మొదలు పెడతాం, ఉమ్. ఎడం వైపుకి తిప్పి గుడి రాస్తాం, And కుడివైపుకి దీర్ఘం తిప్పి రాస్తాం. గుడి దీర్ఘం రాస్తాం, మళ్ళీ చేతిని రావట్లేదు. పైకెత్తి ఎడమ వైపుకి తిప్పి రావత్తి రాస్తాం. అంటే ఈ సవ్య దిశ అపసవ్య దిశల అద్భుతమైన కలయికే శ్రీ అనే అక్షరం కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే ఒక 20-30 సార్లు శ్రీ అనే అక్షరాన్ని పెన్ను చక్కగా పట్టుకుని ఒక వైట్ పేపర్ మీద రాయగలిగితే ఒక 2-3 వారాల్లోనే తెలుగులో అత్యద్భుతంగా రాయగలచ్చు. ఓ, మంచి టిప్ చెప్పారండి. నిజంగా ఇదంతా అందరూ ఫాలో అవ్వాలి. అవును. ఇంకా పెద్ద పెద్ద నాయకులు కానీ పెద్ద పెద్ద వాళ్ళు మన ఇండియాకు వచ్చినప్పుడు తెలుగును చాలా బాగా ప్రశంసించారు. చూడ్డానికి కూడా ఆ లెటర్స్ చాలా అందంగా ఉంటాయంటారు. అవును. ఇంత అందమైన లెటర్స్ రావాలంటే ఏంటి టిప్ చెప్పండి? ఇందులో రెండు ప్రశ్నలు ఉన్నాయి. నేను మొదటి దానికి సమాధానం చెప్తాను. నికోలో కోంటి అని ఆయన ఒక మంచి ఫ్రేజ్ ఇచ్చారు మనకి. తెలుగు భాష వినడానికి ఎంత బాగుందంటే, మాట్లాడడానికి ఎంత సొబగుగా ఉందంటే, దీన్ని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పెట్టాడు ఆయన. ఇటాలియన్ భాష ప్రపంచంలో వినడానికి మాట్లాడడానికి చాలా హాయిగా ఒక సంగీతంలాగా ఉండే ప్లెజెంట్ గా భాష. ఉంటుంది. అవును, అలాంటి రెండవ భాష ఏదైనా ఉందా అంటే తెలుగు. తెలుగు. ఆయన అంత పొగిడారు. ఎంత గర్వకారణం కదా. తమిళనాడుకు సంబంధించిన సుబ్రహ్మణ్య భారతి సుందర తెనుగు అని పొగిడాడు. ఓ, కర్ణాటకకు సంబంధించిన శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని పద్యం రాశారు ఆయన. జోక్ ఏంటంటే, ఇక పొగడాల్సింది తెలుగు వాళ్లే. ఆ, ప్రపంచంలో తెలుగుని అందరినీ పొగిడేశారు, అవును. మనం తప్ప. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను, ఒక తెలుగువాడిగా ప్రపంచం అంతా తిరుగుతూ భారతదేశంలోని పలు రాష్ట్రాలకు తిరుగుతూ ఉన్నప్పుడు నా మనసుకు చివుక్కుమనే విషయం ఏంటంటే, మన పక్కనే ఉండే రాష్ట్రం కర్ణాటక తీసుకుంటే అక్కడ కన్నడ భాషలో ప్రతి షాప్ పేరు కన్నడ భాషలో పెద్ద అక్షరాలలో రాస్తారు. ఈవెన్ తమిళనాడులో కూడా సార్. తమిళనాడులో చాలా పెద్ద అక్షరాలు రాస్తారు. వాళ్ళ భాషలో మాట్లాడకపోతే మీకు సరైన స్పందన ఇవ్వరు తమిళనాడులో. అవును. ముంబైకి వెళ్ళి ప్రేమ. ఒక 500 రూపాయలకి చిల్లర అడగాలంటే మీరు ఒక షాప్లో మరాఠీలో మాట్లాడితే అప్పుడు మీకు చిల్లరిస్తారు. అంటే వాళ్ళ భాషని వాళ్ళు అంత బాగా ఆదరించుకుంటున్నారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా సరే వచ్చి రాని ఇంగ్లీష్లో మాట్లాడుతున్న 2 మనుషుల్ని మీరు చూస్తే ఈజీగా గుర్తుపట్టచ్చు వీళ్ళు తెలుగు వాళ్ళు అని. అది వచ్చి రాని ఇంగ్లీష్లో, అదేమి చాలా ప్రొఫెషనల్ ఇంగ్లీష్ కూడా కాదు. ఎందుకంటే అక్కడ కూడా ప్రాబ్లం ఇక్కడే. నేను చెప్పాను కదా, మాతృభాష రాకపోవడం వల్ల వీళ్ళు పరాయి భాషని అవపాసన పట్టలేకపోతున్నారు, సరిగా నేర్చుకోలేకపోతున్నారు. అదొక్క పాయింట్ మన పిల్లలకి చెప్పగలిగితే ఆ మాతృభాషను బాగా నేర్చుకుంటూనే, ఈ భాష కూడా అండి ఔష్ట్యాలు అంత్యాలు అని చాలా ఉంటాయి మన భాషలో. ఈ తెలుగు పద్యాలు కానీ తెలుగులో ఒక పారాగ్రాఫ్ ప్రతిరోజు ఎవరైనా చదవగలిగితే ఆ నోట్లో ఉండే అన్ని కణాలు అన్ని మజిల్స్ అన్నీ బాగా తిరిగి మీరు ప్రపంచంలో రేపొద్దున ఏ ఊరికి వెళ్ళినా ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడే మాతృభాష నేర్చుకోవాలంటే, సపోజ్ మీరు జర్మన్కి వెళ్ళారనుకోండి, అక్కడ జర్మన్ భాష చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు సౌత్ అమెరికా అక్కడ వైపు వెళ్తే అక్కడ వాళ్ళ మాతృభాషలో మాట్లాడాలి. చాలా దేశాల్లో వాళ్ళ సాహిత్యాన్ని మరో భాషలోకి అనువదించే పర్మిషన్ ఎవరికి ఇవ్వలేదు. ఇక్కడికి వచ్చి మీరు మా భాష నేర్చుకుని మీరు అప్పుడు ఎంజాయ్ చేయండి సాహిత్యాన్ని అని. కానీ మనం పరాయి భాష నేర్చేసుకుంటున్నాం, పరాయి మోజులో ఉన్నాం. తప్పు కాదు, వేరే భాషలు ఎన్నైనా నేర్చుకోవచ్చు. సో వేరే భాష దగ్గరికి వెళ్ళి మీరు చైనీస్, ఈవెన్ చైనాకి వెళ్ళినా సరే వాళ్ళ మదర్ టంగ్ చాలా. జపాన్కి వెళ్తే జపనీస్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు. నేను ఇవన్నీ కలిగి తిరిగి వచ్చాను. అక్కడ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఇంగ్లీష్ కూడా చాలా తక్కువ. కొంతమంది చులకన చేస్తారు వాళ్ళని, మీకు ఇంగ్లీష్ రాదు అని. కానీ వాళ్ళు ప్రపంచంలో ఎంత గొప్ప వాళ్ళు అయ్యారో చూడండి. జపనీస్ అయితే చాలా మందికి మార్గదర్శకం. అలాంటి ప్రాంతాలకు మీరు వెళ్ళి మీ పిల్లలు వెళ్ళి వాళ్ళ భాష నేర్చుకుని చాలా చక్కగా మాట్లాడాలంటే మళ్ళీ బేస్ తెలుగు భాషని చక్కగా మాట్లాడడం వల్ల అంత సుస్పష్టంగా ఉచ్చారణ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఏ లాంగ్వేజ్ అయినా మనం ఈజీగా నేర్చుకోవచ్చు. చాలా సులభంగా. ఫస్ట్ మనం మాతృభాష, దెన్ తర్వాత ఏ లాంగ్వేజ్ అయినా మీకు ఈజీగా వస్తుంది అంటున్నారు. సార్, ఇప్పుడు విదేశాల్లో ఎవరైతే స్థిరపడి ఉంటారో అక్కడ మన ఇండియన్స్ వాళ్ళు ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే తెలుగును బాగా నేర్పిస్తున్నారు. అక్కడి వాళ్ళకి అంటే తెలుగు దినోత్సవాలు జరుపుతున్నారు, పండగలు జరుపుతున్నారు, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి పిల్లలకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కానీ మనకి ఇక్కడ కొంచెం కనుమరుగవుతుంది. రీజన్ ఏమంటారు? ఆ మధ్య ఎండమూరి వీరేంద్రనాథ్ గారితో బహ్రెయిన్ వెళ్ళాం. ప్రపంచంలో తెలుగు పద్యాల పోటీలు పెడితే బహ్రెయిన్లో ఉండే తెలుగు వాళ్ళ పిల్లలకి ప్రపంచంలోని మొట్టమొదటి ప్రైజ్ వచ్చింది అక్కడ. మన వాళ్ళకి ఎవరికి రాలేదు. తెలుగు ప్రాంతాల్లో ఉండే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ప్రైజ్ రాలేదు. అక్కడ మన పిల్లలకి ప్రైజ్ వచ్చింది. అంటే ఖచ్చితంగా
మన రాష్ట్రాల కంటే, జంట రాష్ట్రాల కంటే ప్రపంచంలో పలు దేశాల్లో స్థిరపడ్డటువంటి తెలుగు వాళ్ళు మన భాషను బతికిస్తున్నారు. అవునవును. అమెరికాలో అయితే ఒక యూనివర్సిటీ పెట్టారు. సిలికాన్ ఆంధ్ర ఉంది, మనబడి ఉంది. మనబడి ప్రతి ఉంది. చిన్న ఊరిలో కూడా ఈవెన్ డౌన్ టౌన్లో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ తెలుగు భాషకి సంబంధించి వాళ్ళు వెబ్సైట్స్ అన్ని ఓపెన్ చేస్తారు. వీకెండ్స్లో క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ ఉంటాయి. ప్రత్యేకంగా వాళ్ళు నేర్చుకుంటారు. ఇలా మీరు చెప్పినప్పుడు పండగలకి పబ్బాలకి తెలుగు భాషలో వాళ్ళు మాట్లాడతారు. తెలుగు దుస్తులు వేసుకుంటారు. మన దగ్గర తెలుగు భాష లేదు. తెలుగు సంబంధించిన ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి. భాషతో ముడిపడి ఉన్నాయి ఇవన్నీ. అవును. ఖచ్చితంగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు దీని గురించి ఆలోచించాలి. ఒక 10% అయినా సరే రోజులో మన భాష కోసం మనం కేటాయించాలి. మెయిన్ ఈ తరం యువతలో తీసుకుంటే తెలుగు గురించి చాలా తక్కువ అవగాహనే ఉంది అని చెప్పొచ్చు. అంటే ఇంతకు ముందు నవలలు కానీ, కవులు కానీ, ఏ కవి ఏం రాశాడు అవి ఏ మాత్రం ఈ తరం యువతలో అయితే కనిపించట్లేదు. సో దీని గురించి మీరేమంటారు? నేను చాలా ప్రాంతాలకు వెళ్ళి హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ నిర్వహిస్తూ ఉంటాను. తెలుగు చాలా బాగుంటుంది అనే ఒక ఊరి పేరు ఇప్పుడు అప్రస్తుతం కాబట్టి నేను చెప్పట్లేదు. తెలుగు ఇక్కడ చాలా బాగుంటుంది అనే ఒక ఊరికి వెళ్ళి 7-8 తరగతుల పిల్లలకి డిక్టేషన్ అంటే ఉల్లేఖనం అంటారు దాన్ని ఇచ్చాను. ఆ పేపర్లన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత చూస్తే ఒక పేపర్లో నపరా కసరా అని ఉంది. ఈ నపరా కసరా అనేది అసలు ఏ ప్రాంతానికి సంబంధించిన భాష నాకు అర్థం కాలేదు. ఆ పర్టికులర్ విద్యార్థిని పిలిచి ఏమిటి రాసావని అడిగితే నా పేరు కిషోర్ అని రాశానని అడిగాడు. నా పరా కసరా అని రాశాడు. అంటే ఒక్క గుణింతం కానీ ఒక్క ఒత్తు కానీ ఏమీ లేకుండా మొదటి అక్షరాలు అది కూడా జిలేబీలు జాంగ్రీలు లాగా తిప్పి తిప్పి రాసేసాడు వాడు. అంటే 7-8 తరగతులు 12-13 ఏళ్ల వయసున్న పిల్లలు ఆ పరిస్థితిలో ఉంటే దానికి కేవలం ఇద్దరే కారణం. 1 తల్లిదండ్రులు, 2 టీచర్స్. ఈ సమాజాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మనం ఎలాంటి సినిమాలు కోరుకుంటామో, మనం ఎలాంటి ఓటీటీలు కోరుకుంటామో దీనికి అంతా వెనకాతల పెద్ద రీసెర్చ్ జరుగుతుంటుంది. అలాంటివే వస్తాయి. సమాజాన్ని అస్సలు తప్పు పట్టే పరిస్థితి లేదు. కేవలం మనకిష్టం కాబట్టి అలాంటి సినిమాలు, అలాంటి సీరియల్స్, అలాంటి ఓటీటీలు వస్తూ ఉంటాయి. కానీ బేసిక్గా టీచర్స్, పేరెంట్స్ అలాంటి తప్పుదారిలో నడుస్తున్న పిల్లల్ని మంచి దారిలో పెట్టడానికి చిన్నప్పటి నుంచి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు నడిపించాలి ఇంట్లో. రైట్. అలాగే సార్ మీరు అన్నట్లుగానే ఇప్పుడు చాలామంది మన కవులు ఎవరైతే సంఘ సంస్కర్తలు కానీ, పెద్ద పెద్ద కవులు కానీ, రచయితలు కానీ పోరాడి మరీ అంటే ఈ వాడుక భాష మీద ఉద్యమాలైతే చేశారు. అది తీసుకొచ్చాక ఇప్పుడు జరుగుతుంది ఏమంటే మనం తెలుగు మాట్లాడడం సరిగదా, ఇప్పుడు దాన్ని కూడా చాలా స్టైలిష్గా తెలుగునే వేరే రకంగా మార్చేస్తున్నారు. అండ్ మెయిన్ సోషల్ మీడియాలో కూడా అలాగే జరుగుతుంది. సో దీని గురించి మీరేమంటారు? ఒకసారి ట్రైన్లో వెళ్తూ ఉంటే నా ముందు చాలా ఫేమస్ తెలుగు కవి ఒక ఆయన కూర్చున్నారు. నేను మాట్లాడేసిన తర్వాత ఆయన పక్కన ఇంకొక ఆయన కూర్చుని ఆ తెలుగు కవితో మాట్లాడుతున్నారు. మీరేం చేస్తుంటారు అంటే చాలా చెప్పారు ఈయన. నేను తెలుగులో పద్యాలు రాస్తాను, కవితలు రాస్తాను, సినిమాలకు పాటలు రాస్తాను, ఇవన్నీ రాదు. 1 గంట సేపు మాట్లాడిన తర్వాత ఎదుటి వ్యక్తి ఈయన అడిగారు, ఇవన్నీ సరే మరి మీరు జీవన భృతి కోసం ఏం చేస్తారని అడిగారు. అంటే తెలుగు బాగా నేర్చుకుంటే డబ్బులు రావు కదా, నువ్వు అమాయకుల్లాగా ఉన్నావు అని చెప్పడం ఆయన ఉద్దేశం. ఇవన్నీ ఓకే, మీరు లైవ్లీహుడ్ కోసం ఏం చేస్తారని అడిగాడు ఆయన. చాలా ఆశ్చర్యపడ్డాను. తర్వాత నేను ఆ కవి గారు చాలా వాపోయాం, చాలా బాధపడ్డాం. అంటే తెలుగులో బాగా చదువుకుంటే, తెలుగు అద్భుతంగా నేర్చేసుకుంటే ఇది మనం లైఫ్లో సెటిల్ అవ్వడానికి పెద్దగా ఉపయోగపడదు అనే భావం ఎక్కడో వచ్చేసింది. అందువల్ల కూడా మనం భాషని ఎంకరేజ్ చేయట్లేదు. ఇవన్నీ కాదు, హిందీ నేర్చుకోవచ్చు. హిందీ, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, కంప్యూటర్స్ ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటామంటే మనకు మార్కులు రావాలి, ఒక యూనివర్సిటీలో సీట్ రావాలి, ఒక చోట ఉద్యోగం రావాలి, పదోన్నతులు రావాలి, లైఫ్లో సెటిల్ కావడానికి. అది నేర్చుకోండి, మార్కులు తెచ్చుకోండి, అంతా ఓకే. ఒక్క మాతృభాష మాత్రమే మార్కుల కోసం కాకుండా, డబ్బుల కోసం కాకుండా, పరాయి వాళ్ళ కోసం కాకుండా మన బాధ్యతగా నేర్చుకోవాల్సిన ఒకే ఒక భాష. ఆ ఫీలింగ్ మనం ఇంట్లో నుంచి చిన్నప్పటి నుంచి తెప్పించాలి. టీచర్ల ద్వారా, పేరెంట్స్ ద్వారా ఆ ఫీలింగ్ని తెప్పించినప్పుడు పిల్లలు కూడా నేర్చుకోవడానికి మక్కువ చూపిస్తారు. ఓకే సార్, ఇప్పుడు తెలుగు భాష పుస్తకాల భాషలా వేరే రకంగా ఉంటుంది అండ్ మాట్లాడేది వేరే రకంగా ఉంటుంది. సో దానికి కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు పిల్లలు. వ్యావహారికం, గ్రాంధికం. మీరు ఏ వేళ నుంచి వచ్చి తిరిగి, ఎచ్చటి నుంచి విచ్చేసి తిరిగి అంటే అంత బాగోదు. ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎలా వచ్చారు అని అడిగితే చాలా సింపుల్గా ఉంటుంది. దీని మీద చాలా మంది ప్రముఖులు చాలా యుద్ధాలే చేశారు, ఉద్యమాలు చేశారు, పోరాటాలు చేసి గెలిచారు. ఇప్పుడు మనం ఏం పెద్దగా గ్రాంధికం వాడట్లేదు.
ఇప్పుడు చాలా వరకు వ్యవహారికం వ్యవహారికం. అయిపోయింది, వ్యవహారికం వాడుతున్నాం. కానీ ఆ వాడే వాళ్ళ సంఖ్య తగ్గుతోందనేదే ఈరోజు మన చర్చ యొక్క ప్రధానమైన విషయం. ఆ సంఖ్యని పెంచాలి. భాష ఎలాగో బాగుంది బయట, అట్లీస్ట్ కొంతమంది మా అమ్మ చెప్పేది, కొంతమంది మంచి వాళ్ళు ఉంటే అప్పుడప్పుడు వర్షం పడుతుంది అని. అట్లాగా కొంతమంది ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మనం తెలుగులో ఈ ప్రోగ్రాం చేయగలుగుతున్నాం. ఇంత కార్యక్రమాన్ని ఈరోజు 2026లో తెలుగులో ఈ కార్యక్రమం చేస్తున్నాం అంటే దీనికి కారణం నిజంగా కొంతమంది అదృష్టం. తెలుగుని ఆదరించే వాళ్ళు ఉన్నారు, ఉన్నారు. ఉంది. కానీ ఆ సంఖ్య తక్కువగా ఉంది, ఉమ్. మనసులో నుంచి రావట్లేదు. ఏదో కొన్ని సంస్థలు అయితే కేవలం పేపర్లకి, పోస్టర్లకి, పబ్లిసిటీకే పరిమితం అయిపోతున్నాయి. ఎప్పుడైతే మనసులో నుంచి వస్తుందో ఇది నా ప్లేస్, ఇది నా ఊరు, నా ఉనికి, నా భాష, నా వ్యక్తిత్వం అనే ఒక ఫీలింగ్ని మనం ఆచరిస్తూ పిల్లలకి లేకపోతే నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆచరింపజేయించాలి. చేయడానికి ఉమ్. ఎలా ఇప్పుడు చూడండి, మనం మాట్లాడుకునేటప్పుడు కూడా చాలా ఇంగ్లీష్ పదాలు దొరుకుతున్నాయి. ఆ, ఇక్కడ కూడా కామెంట్ ఒకటి వస్తుంది కింద, మీరే ఇంగ్లీష్లో ఎన్ని పదాలు వాడారని. నేనేమంటున్నానంటే ఆల్రైట్ ఇప్పుడున్న సమాజంలో మనం ఉంటూనే ఈ ఏఐ యుగంలోనే ఉండాలి, కానీ అవును, తెలుగుని కూడా మనం మర్చిపోకూడదు, దాన్ని మర్చిపోకూడదు. చంపేయకూడదు అనేదే మన లక్ష్యం, అవును. మన ఉద్దేశం కూడా. తప్పించుకోలేని పదాలని మనం ఎలాగో మాట్లాడచ్చు, ఏ ఆ. భాషలో అయినా మాట్లాడచ్చు, కానీ ఆ భాషని మనం స్వీకరించాలి. సరే, ఈ కాలం యువతలో అయితే వేమన శతకాలు అంటే అప్పుడు ఉమ్. ఒకసారి మనం వేమన శతకాలు చదివితే చాలా ఈజీ లాంగ్వేజ్ లో మనకు గుర్తుండిపోవడమే కాకుండా ఇంకా జీవితాంతం మనం మర్చిపోలేం, అంత అవును. ఈజీగా అర్థమవుతాయి. ఈ కాలం పిల్లలకి అవి ఎంతవరకు గుర్తుంటాయి, పైగా దాంట్లో ఉండే మీనింగ్ కానీ, ఆ భావం కానీ, ఆ ఇంపార్టెన్స్ కానీ తెలుస్తుందంటారా? అస్సలు తెలియట్లేదు, అది బాధాకరమైన విషయం. ఎందుకంటే నేను పెద్దయ్యాక వ్యక్తిత్వ వికాసం మీద చాలా పుస్తకాలు చదివాను. డేల్ కార్నెగీ దగ్గర నుంచి, ఎడ్వర్డ్ డెబానో దగ్గర నుంచి ఒక 100-200 మంది మహానుభావులు రాసిన పుస్తకాలు చదివాను. చిన్నప్పటి నుంచి మన భాష, మన ప్రాంతం యొక్క పద్యాలు, చిన్నప్పుడు మాకు ఒక నియమం ఏంటంటే కనీసం 100 పద్యాలు కంఠత రావాలి. తెలుగు పద్యాలు కనీసం 100 రావాలి. శతకం అంటే 100 కాబట్టి అన్ని రకాల పద్యాలు కలిపి ఒక 100 పద్యాలు రావాలి. ఈ రోజుల్లో కనీసం ఒక 25, ఒక 25 పద్యాలైన పిల్లలకు వస్తే దానివల్ల 2 బెనిఫిట్స్. ఒకటి, ఆ భాషని ప్రేమిస్తూ, ఆ భాష వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందుతూ, ఉచ్చారణ వస్తూ, తెలుగువాడిని అనే ఆ ఉనికిని చాటుకుంటూ ఉండే ప్రయోజనం ఒకటి. రెండో ప్రయోజనం ఏంటంటే ప్రపంచంలో వ్యక్తిత్వ వికాసం ఎంత లోలో ఉన్నా సరే మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఉపయోగపడే అద్భుతమైన పదజాలం కానీ, ఆ కొటేషన్స్ కానీ, అద్భుతమైన లైన్లు ఫస్ట్లోని మన తెలుగు పద్యాల్లో ఉన్నాయి. అలా ఉపయోగపడే పద్యాల్ని ప్రతి తల్లిదండ్రులు, ప్రతి టీచర్స్ ఒక 10, 15, 30, 40 పద్యాలు వాళ్ళకి నేర్పించగలిగితే వాళ్ళ జీవితంలో ఇక నిరాశ, నిస్పృహలకి చోటుండదు. ఆత్మహత్యలు జరగకుండా మనం నివారించవచ్చు. తెలుగు పద్యాలు సరిగ్గా తాత్పర్యంతో నేర్పించి అది వాళ్ళు ఆకళింపు చేసుకుని ఆ నరాల్లో, రక్తంలో అంటారు చూసారు, ఇంకిపోయేలాగా చేయగలిగితే జీవితంలో ఎలాంటి చెడు సందర్భాలు వచ్చినా సరే వాళ్ళు కొంచెం కూడా డిప్రెస్ అవ్వకుండా, నిరాశకి పడిపోకుండా, ఆత్మహత్యలు చేసుకోకుండా, వేరే వాళ్ళని ఎంకరేజ్ చేసేలాంటి పరిస్థితులు చాలా వస్తాయి. అది పద్యం యొక్క గొప్పతనం. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు విప్లవ కవి అంటే కవిత్వానికే ఊపిరి పోసిన శ్రీశ్రీ గారు కవిత్వాన్ని రాజభవనాల నుంచి వీధుల్లోకి తీసుకొచ్చారు. అంత అంటే మనకి గతం అంత స్ట్రాంగ్గా ఉంది, కానీ ఈ కాలంలో చూసుకుంటే కవిత్వం అంటేనే చాలా మందికి తెలియదు. అంటే వాళ్ళ మనసులో ఇంకా కవిత్వం ఉంది అంటారా, లేకుంటే ఓన్లీ పోటీ పరీక్షలకు మాత్రమే చదువుకుంటారా? పరీక్షలకు మాత్రమే చదువుతున్నారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. తెలుగు భాషకు సంబంధించి అక్కడక్కడ నాకు కనపడుతూ ఉంటారు. అంటే కనీసం అలాంటి పద్యాలు లేకపోతే పాటలు అలాంటివి కాకపోయినా ఈ మధ్య ర్యాప్ చేస్తున్నారు కొంతమంది, తెలుగులో మంచి నుడికారాలు సృష్టిస్తున్నారు. కానీ ఆ సంఖ్య చాలా తక్కువ ఉంది. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వీళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటాం మనం. సో వాళ్ళ ప్రభావం సమాజం మీద అంతగా పడట్లేదు. అంటే చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించదంటారు కదా, వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉండడానికి ఇంకొన్ని ప్రయత్నాలు వాళ్ళు చేయాలి. మనం అందరం కూడా కలిసికట్టుగా ఇలాంటి ప్రయత్నాలు ఎక్కువగా చేయాలనేది నా కోరిక. ఎందుకంటే మన తెలుగు భాష చాలా ప్రాచీనమైనది అండ్ యునెస్కో కూడా గుర్తించింది. సో ఈ హోదాను మనం తక్కువ చేసుకోకూడదు, ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనేదే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. సో దీని గురించి మీరేమంటారు? తెలుగు భాష అమ్మ లాంటిది. ఇప్పుడు కళ్ళు సరిగ్గా కనపడకపోతే కళ్ళద్దాలు పెట్టుకుంటాం. ఆ కళ్ళద్దాలు సరిగా పనిచేయాలంటే ముందు కంటిలో ఆ చిన్న పవర్ అయినా ఉండాలి. సో కన్ను అమ్మ,
మిగతా కంటెద్దాలు ఇవన్నీ కూడా ఆంటీ లేకపోతే పరాయి భాషలు. ఆ తెలుగు భాషను బాగా పట్టించుకున్నప్పుడు మిగతా భాషలన్నీ వస్తాయి. అమ్మ ఎంత ముఖ్యమో, మీరు పుట్టిన ప్రాంతం ఎంత ముఖ్యమో, భాష కూడా అంతే ముఖ్యం కాబట్టి దాన్ని ఖచ్చితంగా వదిలిపెట్టకుండా బాగా ఆకళింపు చేసుకుని, వీడు మన భాషలో ఎంత బాగా మాట్లాడతాడు, ఎంత బాగా పద్యాలు పాడతాడు, ఎంత బాగా పాటలు పాడతాడు, ఎంత మంచి ఉపన్యాసాలు ఇస్తాడు, తెలుగులో వీడు మాట్లాడితే ఇంకాసేపు వినాలనిపిస్తుంది, ఈమె తెలుగులో మాట్లాడితే ఎంత సొబగుగా ఉంటుంది అనేలాగా పిల్లల్ని మనం పెంచాలి. సరే, గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం అనే తన ఆ పుస్తకంలో అంటే ఇప్పుడు వరకట్నం గురించి ఆయన బాగా ప్రశ్నించారు. అవును. సో ఈ కాలం యువతకి నవలలంటే ఏంటో తెలుసా? అసలు దానికి సమయం కేటాయిస్తున్నారా? ఈ అలవాటు కావాలంటే చిన్నప్పుడు నేను గురజాడ వెంకటప్పారావు గారి కన్యాశుల్కాన్ని 9వ తరగతిలో ఉండగా, నాకు 14-15 ఏళ్ళ వయసు ఉండగా పుస్తకం మొత్తం పట్టేశాను నేను. కరకట శాస్త్రులు కానీ, లుబ్ధావధానులు కానీ, అందులో వాడిన భాష అద్భుతంగా ఉంటుంది. ఏమి శిష అంటారు, మన తెలుగులో ఏమి శిష అను, ఆయన అప్పారావు గారు ఏమి శిష అంటారు, తాంబూలాలు ఇచ్చేసాను తన్నుకు చావండి అంటారు. పుస్తకం అంతా వచ్చు నాకు. కానీ ఈ రోజుల్లో అలాంటి పుస్తకం పేరు కూడా తెలియని యువత లేదా చిన్నపిల్లలు ఉన్నారు. దానికి కారణం చిన్న చిన్న కథల పుస్తకాలు వాళ్ళకి ఇవ్వక, చిన్న చిన్న వాక్యాలు వాళ్ళ చేత చదివించక, తెలుగులో మాట్లాడితే ఎంత అందంగా ఉంటుందో వాళ్ళకి రుచి చూపించక తప్పు చేస్తున్న పెద్దవాళ్ళదే. కాబట్టి మెల్లగా కథల పుస్తకాలు, చిన్న చిన్న పుస్తకాలు ఇచ్చి చదివించడమే కాకుండా, ఇది చదివిన తర్వాత ఇందులో నుంచి నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి సమాధానం చెప్తే నేను ఈ బహుమతి ఇస్తాను అని చెప్పి వాళ్ళని మెల్లమెల్లగా ఎంకరేజ్ చేస్తే ఇలాంటి పుస్తకాలు రాయగల స్థితికి కూడా మన పిల్లలు వస్తారనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. అవును సార్. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు అనేది ఒక మంచి తరుణమే అనుకోవచ్చు. కానీ దీని తర్వాత కూడా గుర్తు చేసుకుని అది ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఆ మిగతా రోజులు కూడా అంటే మనుషులు మర్చిపోతున్నారు, ప్రజలు మర్చిపోతున్నారు అంటారా? లేకుంటే ఓన్లీ వాట్సాప్ స్టేటస్లు అవి ఇవి పెట్టి ఆ రోజు ఆ దినోత్సవం ఇది అనేసి అలాగే వదిలేస్తున్నారా? నేను కనీసం 15 సంవత్సరాల నుంచి ఫిబ్రవరి 21వ తారీఖు ఈ కార్యక్రమం ఇలాంటి మాధ్యమాల ద్వారా నాకు వీలెంతలో ఎంత చేస్తున్నా, ఇప్పటికీ నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు మళ్ళీ ఎక్కడో ఒక కొత్త ప్రాంతానికి వెళితే ఫిబ్రవరి 21 అంటే ఏంటి, దాంట్లో ప్రత్యేకత ఏంటి అని తెలియట్లేదు. అంటే ఆగస్టు 15 అనగానే మనకి స్వాతంత్ర దినోత్సవం గుర్తొచ్చినట్టు, డిసెంబర్ 25 అనగానే మనకి క్రిస్మస్ గుర్తొచ్చినట్టు, లేకపోతే ఒక పర్టికులర్ బర్త్డే గుర్తొచ్చినట్టు ఇది గుర్తు రావట్లేదు. ఫిబ్రవరి 21 అసలు గుర్తు రావట్లేదు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అసలు ఎందుకు ఇలా నిర్ణయించారు యునెస్కో, దానికోసం మనం ఏం చేయాలని అందరూ దాన్ని బాగా చదివి, పెద్దవాళ్ళు అయితే పిల్లలకి చెప్పడమే కాకుండా దానికి సంబంధించిన పోస్టర్స్ తయారు చేయాలి. తయారు చేసి ఇంట్లో ఒక రోజు కోసమో ఒక వారమో కోసమో కాకుండా తెలుగు భాషలో మంచి అందమైన వాక్యాలు ఉంటాయి. ఏ వాక్యాన్ని చూస్తే రక్తం ఉడుకుతుందో, ఏ వాక్యాన్ని చూస్తే విజయాన్ని ఖచ్చితంగా సాధించాలనిపిస్తుందో అలాంటి వాక్యాలు. ఉదాహరణకి, కెరటం నాకు ఆదర్శం, పడినందుకు కాదు పడిన లేచినందుకు. అంటే ఎట్లాంటి పరిస్థితులైనా సరే మనం మళ్ళీ బౌన్స్ బ్యాక్, మళ్ళీ మనం ఉవ్వెత్తున ఎగిసి పడాలి, ఈ ప్రపంచానికి మనం ఏంటో చూపించాలి అనేది ఆ వాక్యం చదవగానే లోపల నుంచి మనకి ఆ ఫీలింగ్ కలుగుతుంది. అలాంటివన్నీ రాసి గోడ మీద కంటికి కనపడేలాగా పెట్టాలి. తెలుగు భాష యొక్క అద్భుతమైన పదాలని రాసి కంటికి కనపడేలాగా పెట్టుకోవాలి. అలాగే మనకి స్క్రీన్ ఉంటుంది కదా, కంప్యూటర్ ఓపెన్ చేయగానే, మొబైల్ ఫోన్ ఓపెన్ చేయగానే వాల్ పేపర్స్ అవన్నీ ఉంటాయి చూసారా, ఆ వాల్ పేపరు తెలుగు వాళ్ళందరూ తెలుగు భాషకు సంబంధించింది. మా అమ్మ నాన్న అని వాళ్ళ అమ్మ నాన్న ఫోటో పెట్టుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ ఫోటో పెట్టుకుని దాంట్లో తెలుగులో రాసి, అంటే తెలుగు అక్షరాలు కనపడేలాంటి వాల్ పేపర్స్, స్క్రీన్ షాట్స్, స్క్రీన్ పేపర్స్ ఇవన్నీ కూడా పెట్టుకొని ఎప్పుడు కంటికి కనపడుతూ ఉండాలి. మనకి ఆ భాష కనపడుతూ వినపడుతూ ఉంటే దాన్ని మనం మర్చిపోం. 400 ఏళ్ళు 500 ఏళ్ల తర్వాత ప్రపంచంలో చాలా భాషలు చచ్చిపోతాయి, అందులో మీ తెలుగు కూడా ఉంది అనే ప్రమాదం నుంచి మనం దాన్ని బయటపడేయాలి. అవును సార్. ఇప్పుడు మీరు రైటింగ్ ఎక్స్పర్ట్ కదా, సో రైటింగ్లో కొన్ని టిప్స్ ఇవ్వండి. అండ్ పైగా ఈ మధ్య కాలంలో చూసుకుంటే తెలుగు రాయాలి అంటే ఇంగ్లీష్ నుంచి రాస్తున్నారు.
అవును. అంత దారుణమైన పరిస్థితులు అయితే వచ్చేసాయి. దీని గురించి కూడా మీరు చెప్పండి. అణాకి నాకి తేడా తేడా. తెలీదు చాలా మందికి. సాకి షాకి చాలా మంది తెలీదు. కాకి కాకి తెలీదు. అంటే శ్రీ అంటాం మనం. ఉమ్. చాలా మంది ఉత్తర భారతదేశంలో శ్రీ మల్లికార్జున్ అలా అన్నారనుకోండి, శ్రీ కాకుండా శ్రీ అనాలి. ఎక్కడ సా పలకాలి, ఎక్కడ ఇక్కడ షా షా పలకాలి. పలకాలి. ఎందుకంటే మనకి సా వేరు, షా వేరు, షా వేరు. సా శా షా. చా వేరు, ఛా వేరు, చా వేరు. ఓకే. చలి అంటే చా రాస్తాం, చలి అంటే చాకి చా మీద తావతుండేలాగా. ఇప్పుడు దాన్ని తీసేశారు కానీ దానికి రాయవలసిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా రాయాలి. అది రాసినప్పుడే మనం సా అని పలకగలుగుతాం. ఓకే. జాబిలి అని పలకచ్చు, కానీ జలపాతం అని పలకచ్చు. జాబిలి అని పలకాలి. జాబిలి అని పలకకుండా జాబిలి అనాలి దాన్ని. సో జాబిలి వేరు, జలపాతం వేరు. ఇక్కడ జా, అక్కడ జా. ఓకే. సో మనకి ఇంగ్లీష్లో జే వేరుగా ఉంటుంది, జెడ్ వేరుగా ఉంటుంది. జీరో అంటాం చూసారా, అలాంటి జా తెలుగు భాషలో ఉంది. ఆ ప్రత్యేకతలను చూపిస్తూ మనం ఎక్కడ ఏ అక్షరాన్ని ఎలా రాస్తే ఎలా పలకచ్చో ఆ ఇంపార్టెన్స్ని, ఆ ప్రత్యేకతను చూపిస్తూ రాసి నేర్పించగలిగితే ఖచ్చితంగా నేర్చుకుంటారు. అక్షరాలన్నీ అండి తెలుగు భాషలో గుండ్రంగా, నేను ఇందాక చెప్పాను చూసారా, ఆ గుండ్రటి ఆ స్వభావం మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి అలా చేయండి. లేకపోతే లా రాశారనుకోండి, ఆ వస్తుంది, తా వస్తుంది, ఆ వస్తుంది. అలా పా ఒక్కటి నేర్చుకున్నారనుకోండి, వా వస్తుంది, మా వస్తుంది, ఫా వస్తుంది, షా వస్తుంది. ఇట్లా సారూప్యత గల అక్షరాలని సపరేట్ చేసి నేర్పించవచ్చు. ఇలా నేర్పించడం ద్వారా తెలుగు బాగుందే, చాలా సులభంగా వస్తుంది అనే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. చాలా చాలా థ్యాంక్స్ సార్. మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో మీ తెలుగు ప్రాముఖ్యత ఏంటి, తెలుగుకి మన జీవితంలో ఎలాంటి ప్రాముఖ్యత ఉంది, ఇలాంటి అన్ని విషయాలు, అంటే ఈ కాలం యువతకు తెలుగు ఎంత ముఖ్యం, దీన్ని బతికించుకోవాలి అని ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అన్న మాటలు మీరు చాలా స్ఫూర్తిదాయకం. నిజంగా చాలా చాలా ధన్యవాదాలు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి కార్యక్రమం. ఇంకో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.